లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. నంద్యాల పట్టణంలోని రైతు నగర్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అందజేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి అర్హులకు పారదర్శకంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించడం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇస్తున్నారా మా వాళ్ళు ప్రతి నెల వచ్చి ఒకటో తారీఖు పొద్దున్న వస్తున్నారా? కలెక్టర్ ఎవరు అమ్మా మీరు కొంచెం ఆ ముందు వచ్చి నిలబెట్టారు అట్లా పోవాలా ఫేస్ కనపడు గ్రామం కాదు, ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక వార్డు 22వ వార్డుకు ఈరోజు హరివారు గారు నాయకత్వాన్ని ఇక్కడికి వచ్చినాము. కలెక్టర్ గారు, నేను, ఆర్డీఓ గారు, ప్రభుత్వ కమిషనర్ గారు మొత్తము ప్రతి నెల ఉదయమే మేము ఊర్లో ఉంటే పేద ప్రజలకి ప్రభుత్వం చేపట్టిందో పెన్షన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశారే చూసినారు. తెల్లవారు నుంచి బాబు నిద్ర రాదాలు, ఎప్పుడు 1వ తేదీ వస్తుందా, ఎప్పుడు పెన్షన్ తీసుకుందామని ఒక మంచి ఆలోచనతో బాబు పేదవారు వెయిట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. దానివల్ల మాకు ఉపాధి కలిగింది. ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 ఈ రకంగా పేదవారికి అందరికీ అందించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మీరు కూడా ఉదయం మాతో పాటు మీడియా వారికి కూడా ధన్యవాదాలు చేయాలి. మీరు కూడా 1వ తేదీ ఉదయమే లేచి మీరు మాతో పాటు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఎవరైతే పేదవారికి సేవలు అందిస్తున్నామో ఆ సేవలు మేము మీతో పాటు ఉపయోగించుకుంటున్నాం. ఈ మంచి కార్యక్రమంలో మనకు పాల్గొంటున్న అవకాశం కలిగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చూస్తూ ఉన్నారు పేదవారు తెల్లవారితేనే పాపం వాళ్ళు కూడా మందులు అయిపోతాయి. తల్లిదండ్రులు పిల్లలు చూసిన ఎవరు లేరు. ఉండే ఒకటి పిల్లడు వాడు ఎక్కువ ఉద్యోగాలు చేసుకున్నాడు, భార్య కోడలు ఉంటే దగ్గర రానియదు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి పేదరికంలో. అటువంటి వారికి ఈరోజు వారికి ఏదో ఒక అంతా భక్తిగా అంతా చేయకపోయినా కూడా కనీసం పేదవారికి ఆదుకోవాలని ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి చాలా మంది నాయకులు గ్రామంలో వచ్చారు. దాంతో పాటు గ్రామ సమస్యలు చెప్పారు. గ్రామంలో గ్రామ సమస్యలు కూడా చాలా చెప్పారు.
ఈ గ్రామం ఇంతకుముందు గ్రామంలో ఉండేది ఇది మున్సిపాలిటీలో కలిపింది 2022 పడింది. గ్రామం నుంచి మనకు టౌన్లో కలిసింది కాబట్టి గ్రామంలో ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య చాలా ఉంది దగ్గర ఊరు. ఎందుకంటే చాలా మంది అందరు డాబాలు ఉండే డాబాలు పోయి డబ్బులు ఇచ్చారు అనుకుంటారు. నంద్యాల పట్టణం 4 పట్టణం గ్రామం నుంచి కలిసి కాబట్టి ఉండే అర్ధ ఎకరా పావు ఎకరా అమ్ముకొని ఇల్లు కట్టుకుని ఉన్నారు పేదవారు. ఈరోజు ఈ గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. మేజర్గా డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ వచ్చి వర్షం ఎందుకంటే ఈ ఊర్లో రైతులు ఎక్కువ ఉండాలి. రైతులు కూడా అందరు కూడా పాడి పరిశ్రమ ఉంది. రైతులకంతా పాడి పరిశ్రమ ఉండే గ్రామం ఇది. ఈ గ్రామంలో అందరూ కూడా మనకు అనిమల్ హస్బెండరీకి సంబంధించిన పశువులు ఎక్కువగా ఉన్నాయి. పశువులు పాలు అమ్ముకొని ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. సరే వారికి మరి మొదటి నుంచి కూడా నాకు 40 సంవత్సరాల నుంచి ఈ గ్రామంతో బాగా అనుభవం ఉంది. హరిగారి తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో నాకు బాగా ఆప్యాయత అభిమానంతో ఉన్నాం. మరి ఆయన పోయినాడు, ఆయన కుమారుడు ఉన్నాడు. ఆయన మార్కెట్ యార్డ్ అధ్యక్షుడుగా ఈరోజు మంచి కార్యక్రమం చేశాడు. మరి మార్కెట్ యార్డ్ అధ్యక్షుడుగా కూడా ఒక మంచి కార్యక్రమం చేశాడు. ఆయన వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ హస్తగతం చేసుకున్నాడు. దానికి హస్తగతం చేసి పాట పాడి దాని మన ఏదో కంప్లైంట్ ఇచ్చినాడు. ఇంతకుముందు షాపులు సపరేట్ కట్టుకున్నాయి. 3,000 పవర్ కొట్టారు. పవర్ కొట్టిన తర్వాత వాళ్ళు మొత్తం వాళ్ళ వ్యాపారం ఈ కార్యక్రమంలో పాల్గొనడం పెన్షన్లు కాబట్టి ఈరోజు చాలా సంతోషం. ఈరోజు పార్లమెంట్ స్థానిక సమస్యలు వాటర్ ప్లాంట్ ఎక్కువ చూశారు. ఇలా హయాంలో ఇల్లు పెట్టుకుంటే అభివృద్ధి చేశారు. శివాలయంలో మంచి సదుపాయం కూడా కలిగించారు. కాబట్టి హరిబాబు గారికి